కౌశిక ముఖ బీజం. శుకుడు జోనకుడు మానవాడు శుకులవాడు ఆ భాగవతామృతాన్ని అందించారు. ఆ భాగవతాన్ని ఎంత అద్భుతిస్తారు, ఎంత అద్భుతం ఉంటుంది. అప్పటి మహాత్ములు అందించినటువంటి ఇది చెప్పుకోండి నాయన మీకు సుఖపడతారంటే మీకేం తెలుసు స్వామి, మా ముందు సుఖం, కోపమే పడుకుంటే సుఖం, టీవీ చూస్తే సుఖం, సెల్ ఫోన్ జోలో పెట్టుకుంటే సుఖం, మీకు తెలియదు స్వామి మాకు తెలుసుంటాం అని ఏమవుతుంది కానీ పోయి ఇప్పుడు గౌరీ పూజ అయిపోయింది. గౌరీ పూజ దాకా అర్జించి ఇప్పుడు కన్యావరణాలు చెప్పబోతున్నాం. అంటే పూజ పారంపర్యం చెప్పాలి కదా, కన్యావరణాలు వినండి, ఇది చాలా విశేషమైనటువంటిది. ఓం చతుస్సాగర పర్యంతం గోప్ర మన దక్షిణ దక్షిణ తాంబూలం రామరసం అని ఎందుకన్నారు? పిబరే అంటే సంస్కృతంలో తాగండి, బాగా ఆస్వాదించండి. తాగడం వేరు, ఆస్వాదించడం వేరు. బాగా మంచి మధురమైన పదార్థం తీసుకోవాలి. మరి అట్లనే రాముల వారి యొక్క గానం చేయడం వల్ల పిబరే, ఆస్వాదించండి, తాగడం కాదు, ఆస్వాదించండి. ఏముంది ఎక్కడి నుంచి? పరమహంసముఖ గీతం. స్టూడెంట్స్ మహాత్ములలో ఎన్నో రకాలు కీటకులు అందరూ ధ్యానం చేస్తారు, అందరూ ఉన్నవాళ్ళే. వాళ్ళలో కూడా గ్రేడ్స్ ఉన్నాయి. పరమహంసలు. పరమహంస అంటే నిత్యము దాని ఎందు దృష్టి పెట్టుకొని ఉండేవాడు. అయితే ఇక్కడ చిన్న అర్థం మీకు అర్థం కావడానికి, పరమ అంటే విశేషమైనది అని ఒక అర్థం, హంస అంటే విశ్వాస విశ్వాసములలో హంస. పరమహంస పరస్వరూపాన్ని ధ్యానం చేస్తూ నిరంతరము అనాహతంలో ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ, ఇది అనాహతం అంటారు. ఈ అనాహతంలో ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ దీని అందే దృష్టి పెట్టుకుంటూ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ ఉంటారు. వాడు పరమహంస. రామకృష్ణ